నమస్కారం, ఏజెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కవిత కొత్త పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్, కానీ పార్టీ పేరులో మార్పు. ఈపీఎఫ్ చందాదారులకు డబుల్ గుడ్ న్యూస్, భారీగా పెరగనున్న పెన్షన్, ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా. ఆపరేషన్ సింధు నిలిపివేతపై రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు. వి హనుమంతరావుకు కీలక పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. అతని ఇంట్లో ఒక్క పూట భోజనం చేసిన పాపానికి క్షోభ అనుభవిస్తున్న మంగ్లీ సంచలన ప్రకటన. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావుకు తెలంగాణ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. బీసీ వర్గాలు గళంగా గుర్తింపు పొందిన ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వి హనుమంతరావును రాష్ట్ర మంత్రి హోదాతో ఈ పదవిలో నియమించారు. దీని ప్రకారం ఆయనకు ఒకవేళ ప్రభుత్వ నివాసం కేటాయించకపోతే 50,000 ఇంటి అద్దె భత్యం పొందే అవకాశం ఉంటుంది. ప్రయాణ ఖర్చుల కోసం 30,000, కన్వెన్స్ అలవెన్స్ 15,000, ఇంధన ఖర్చులతో పాటు డ్రైవర్తో కూడిన ప్రభుత్వ వాహనాన్ని కూడా ప్రభుత్వం సమకూరుస్తుంది. వైద్య ఖర్చుల విషయంలో కూడా ఆయనకు అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులతో సమానమైన రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించారు. ఆయన కార్యకలాపాల కోసం బీసీ సంక్షేమ శాఖ ఒక ప్రైవేట్ సెక్రటరీ, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్లు, డ్రైవర్తో కూడిన ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. దశాబ్దాలుగా బీసీ హక్కుల కోసం పోరాడుతున్న హనుమంతరావు అపారమైన అనుభవం, ప్రభుత్వం అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు దిశానిర్దేశం చేయటంలో కీలకం కానుంది. ముఖ్యంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకునే నియమాల్లో ఆయన సలహాలు ఇప్పుడు అధికారిక ముద్ర వేయనున్నాయి. సీనియర్ నేతలకు ఇలాంటి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా అటు పార్టీలోనూ ఇటు సామాజిక సమీకరణాల్లోనూ సమతుల్యత పాటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా, అదేవిధంగా హిందూ దేశం ఏది చెయ్యాలని ఆలోచన చేస్తున్నటువంటి బీజేపీ వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా జీవితాంతం నేను కాలేజీలో ఉన్నప్పుడు కానీ, కాలేజీ ఎలక్షన్స్లో కూడా ఎప్పుడు కూడా ఎన్ఎస్యుఐగా కాలేజీలలో మనం కార్యకర్తలను గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ నా యుద్ధం కొనసాగుతుంది. తప్పనిసరిగా ఆయన ఎవరు వేమ నరేందర్ రెడ్డి గారు, రోహిన్ రెడ్డి ఇద్దరు వచ్చి నిన్న హనుమంతన్న నువ్వు 2 ఏళ్ళు కొద్దిగా ఓపిక పట్టు, తప్పనిసరిగా నీకు రాజ్యసభ ఇస్తాన్నారు. ఇది మాత్రం ప్రజల గురించి, ఈ డబ్బులు నాకు వచ్చే జీతం తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడు. ఎందుకంటే హనుమంతరావు ఈజ్ నాట్ ఏ ఓన్లీ ఓబీసీ లీడర్, ఐఎమ్ ఏ వీకర్ సెక్షన్ లీడర్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీలకు గురించి ఉపయోగపడుతుంది. కాబట్టి అక్కడ ట్రస్ట్కు, ఇక్కడనేమో హనుమాన్ వైద్యాల పేద విద్యార్థులకు న్యాయం చేయడానికి నా ఉద్దేశం. ఎందుకంటే ఈ జీతం పెద్ద నాకేం లేకపోయినా నాకు చాలామంది, నేను డబ్బు సంపాదించకపోయిండొచ్చు, నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి. నిజం చెప్తున్నా, ఇవాళ రోజు ఉన్న వాస్తవాలు చెప్తున్నా. పుస్తకంలోనే రాసిన ఆనాడు ఉన్నటువంటి ఎన్ జనార్దన్ రెడ్డి గారు, నేను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నా దగ్గరికి పంపించాడు. నెలకు ఎంత ఖర్చు అవుతుందో ఇస్తాను. నేను నెల జీతం తీసుకునే క్వశ్చన్ లేదు. నాకు వెల్ విషర్స్ ఉన్నారు. ఆర్గనైజేషన్ను నేను తప్పనిసరిగా నడిపించా. అదేవిధంగా పెద్దలైనటువంటి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి ఆలోచన మేరకు ఇందిరాగాంధీ సమయంలో ఏదైతే ప్లీనరీ సెషన్ జరగలే, ఆ ప్లీనరీ సెషన్లో ఆయన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా ఆయన కావాలని ఆలోచనతో ఏఐసిసి అధ్యక్షుడు ఉంటే అది కూడా, ఆ పని కూడా నేను చేయడం జరిగింది. కనుక నా ఉద్దేశంలో ఇప్పుడు ఒకటి కార్యక్రమం, రాహుల్ గాంధీ గారు ఏదైతే సందేశం తీసుకుపోయిండో, ఏది భారత్ జోడో యాత్రలో ఏ నాయకుడు కూడా అడగంది చెప్పినటువంటి వ్యక్తి, తెలుసుకున్నటువంటి వ్యక్తి, ప్రజల పల్సు తెలుసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఏమన్నాడు తెలుసా? రైతులను కలిశాడు, నిరుద్యోగులను కలిశాడు, పేద ప్రజల గురించి తెలుసుకొని ఏమన్నాడు తెలుసా? అరే
నేను కేవలం ఎస్సీ ఎస్టీలకే అన్యాయం జరుగుతుంది అనుకున్నా, కానీ అందరికంటే ఓబీసీలకు అన్యాయం ఎక్కువ జరుగుతుందని వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ జితనా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్న తర్వాతనే మన రాష్ట్రంలో 10 జిల్లాలు తిరిగా. ఆ తర్వాత మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా కామారెడ్డిలో డిక్లేర్ చేశాడు, 42% అన్నాడు. దాని తర్వాత రావడంతో ముఖ్యమంత్రి కావడంతో ఫస్ట్ కార్యక్రమం ఏం చేశాడంటే 150 కోట్లు శాంక్షన్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు. ఇంటింటికి తిరిగాడు, ఇంటింటికి పోయి అది మా కులగన ఎంత ఉందని చెప్పాడు. 56% బీసీలు ఉన్నారని మా రేవంత్ రెడ్డి గారే చెప్పారు. కానీ ఇవాళ గతంలో నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా దేశంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీని 3 సార్లు కలిసినానండి. ఒకసారి 42, ఒకసారి 64, ఒకసారి 85 మంది. సార్ మాకు అన్యాయం జరుగుతుంది, మా జనాభా మోర్ దాన్ 60% ఉంటుంది దేశంలో. అదే నితీష్ కుమార్ గారు ఏది బీహార్లో జరిపితే 62% వచ్చింది, దాని తర్వాత కోర్టు కొట్టేసింది. అదేవిధంగా ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే అప్పుడు నేను అర్జున్ సింగ్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్ సోనియా గాంధీ దగ్గర వెళ్ళాం. మేడం మేము లోకల్ లాంగ్వేజ్లో చదువుతాం, తెలుగు, మలయాళం, అన్ని కన్నడ. పిల్లలు 1,30,000 1,40,000 ఐఐటీలో సంపాదిస్తున్నారు. అదేవిధంగా ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అవుతున్నారు. అదే ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి ఆయన కావాలంటే ఈ బీసీల జనగణన మొదలు పెట్టాలని గతంలో నేను ఎన్నోసార్లు కలిసిన నరేంద్ర మోడీ చేయలే. కానీ రాజ్నాథ్ సింగ్ 2008లో నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఉన్నప్పుడు వీల్ కండక్ట్ అన్నాడు 2008లో. ఇప్పుడు మరి ఆయనకు మంచి ఆలోచన వచ్చింది, జనగణన అంటున్నాడు. కానీ ఎస్సీ ఎస్టీలకు ఇండ్ల లెక్క చూస్తున్నారు. ఇండ్ల లెక్క చూస్తే ఎవరికి లాభం? సరే మన కేటీఆర్ జిల్లా సార్ ఒక సెకండ్ తీసుకోరాను, ఒక సెకండ్ వెనక్కి రండి, అందరూ వస్తారు. శ్రీనివాస్ గారు తలకాయ బాగా పెట్టండి. మీరు ముగ్గురు ఫుల్ ఎడకండి, వైడ్ వస్తుంది బా. స్ట్రైట్ వచ్చాను సార్, రిటైర్ వెనకాల చెప్పురా రే సార్, ఫోటో తీసుకుంటాం సార్. భారత డిజిటల్ పేమెంట్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఫోన్పే సరికొత్త రికార్డు సృష్టించింది. నిన్నటితో తమ ప్లాట్ఫామ్పై రిజిస్టర్డ్ యూజర్ల సంఖ్య 70 కోట్లు దాటినట్లు ఇవాళ అధికారికంగా ప్రకటించింది. దేశ జనాభాలో ఇంత భారీ స్థాయిలో యూజర్లను కలిగి ఉండటం, డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల పంపిణీలో ఫోన్పే ఎంతగా విస్తరించిందో తెలియజేస్తుంది. ప్రతి 6 రోజులకు 10 లక్షల కొత్త యూజర్లు ఫోన్పే వృద్ధి ప్రయాణంలో సాధించిన వేగం అత్యంత ఆసక్తికరంగా ఉంది. సంస్థ ప్రారంభమైనప్పుడు
మొదటి 10 లక్షల మంది వినియోగదారులను చేరటానికి 136 రోజులు పట్టింది. కానీ ప్రస్తుతం కేవలం 6 రోజుల్లోనే 10 లక్షల మంది కొత్త యూజర్లు తమ ప్లాట్ఫామ్లలో చేరుతున్నారని కంపెనీ తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం వరకు ఫోన్పే 56.25% స్థిరమైన వార్షిక వృద్ధి రేటును నమోదు చేసింది. ఇది కంపెనీ ఎంత వేగంగా స్థిరంగా విస్తరిస్తుందో స్పష్టం చేస్తుంది. వినియోగదారుల నమ్మకం, మార్కెట్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, సులభమైన సురక్షితమైన డిజిటల్ చెల్లింపుల అనుభవాన్ని అందించడంపై దృష్టి పెట్టడమే ఈ వృద్ధికి ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. వినియోగదారుల నమ్మకమే మా బలం. ఫోన్పే సీఈఓ సమీర్ నిగమ్ ఈ మైలురాయిపై ఫోన్పే వ్యవస్థాపకుడు సీఈఓ సమీర్ నిగమ్ మాట్లాడుతూ 70 కోట్ల రిజిస్టర్డ్ యూజర్ల మార్కును దాటడం మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన ఘట్టం. దేశవ్యాప్తంగా వినియోగదారులు మాపై ఉంచిన నమ్మకానికి ఇది ఒక నిదర్శనం. నేటి ఆధునిక జీవితంలో డిజిటల్ చెల్లింపుల ప్రాముఖ్యత ఎంతగా పెరిగిందో మా వృద్ధి వేగమే తెలియజేస్తుంది. భవిష్యత్తులో కూడా అందరికీ సులభమైన, సురక్షితమైన, అందుబాటులో ఉండే ఉత్పత్తులను రూపొందించడంపై మా దృష్టి ఉంటుంది. భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మా వంతు సహకారం అందిస్తూనే ఉంటామని వారు వివరించారు. సింగర్ మంగ్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసు ప్రకంపనలు రేపుతూనే ఉంది. బాధితులు రోడ్డెక్కుతుండటం, బాధితుల తరపున గిరిజన సంఘాల నేతలు పోరాటం చేస్తుండటం మరింత హీట్ పెంచుతోంది. అయితే తనపై వస్తున్న ఆరోపణపై మంగ్లీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మైక్రో ఫైనాన్స్ బాధితులకు అన్యాయం జరిగిందన్న మంగ్లీ బాధితులకు న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని ప్రకటించారు. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ ఆర్థిక మోసంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే తనపై పెట్టిన కేసుపై మరోసారి మంగ్లీ స్పందించారు. రమావత్ మధుపై విరుచుకుపడిన సింగర్ మంగ్లీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దుర్మార్గుడని తెలియక మాట్లాడిన పాపానికి పట్టుబడితే నా బ్యాండ్తో కలిసి ఇంటికెళ్లి భోజనం చేశానన్నారు. ఒక పూట భోజనం చేసిన పాపానికి క్షోభ అనుభవిస్తున్నా అంటూ పేర్కొన్నారు. కొందరు కావాలనే ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని మంగ్లీ పేర్కొన్నారు. ఏ ఆధారాలు లేకుండా తన చుట్టూ కుట్రలు పన్నుతున్నారని, రమావత్ మధు వేసిన మోసాలు తనకు 1% కూడా సంబంధం లేదన్నారు. ప్రజల్ని మోసం చేసి రక్తపు కొడు తినే మనిషిని కాదన్నారు. తన కుటుంబ సభ్యులకు ఈ మోసంతో సంబంధం లేదన్నారు. బండి శివ పేరుని తన తమ్ముడు శివ చౌహాన్ గా ప్రచారం చేస్తున్నారన్నారు. పదే పదే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలనుకుంటున్నారని, తాను తన కుటుంబ సభ్యులు ఎక్కడికి పారిపోలేదని పేర్కొన్నారు. అంతిమంగా నిజమే గెలుస్తుంది అంటూ మంగ్లీ నోట్ విడుదల చేశారు. రియల్ ఎస్టేట్ చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసిన ఓ మహిళను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హయత్ నగర్ నియోజకవర్గంలోని కమలానగర్లో నివాసం ఉంటున్న బద్దన్ జ్యోతిరెడ్డి గత 9 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతుంది. తొలుత తన పరిచయస్తుల వద్ద చిన్న చిన్న మొత్తాల్లో పెట్టుబడులు సేకరించి వారికి సకాలంలో లాభాలు చెల్లించడం ద్వారా బలమైన విశ్వాసాన్ని సంపాదించుకుంది. ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని 2020 నుండి భారీ ఎత్తున చిట్ ఫండ్ నిర్వహించడం ప్రారంభించింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో తక్కువ ధరకే ఫ్లాట్లు ఇప్పిస్తామని, చిట్టీల ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మించి సుమారు 20 మంది బాధితుల నుంచి దాదాపు 6.5 కోట్లు వసూలు చేసింది. అయితే చాలా కాలంగా బాధితులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరుతుండగా నిందితురాలు కాలయాపన చేస్తూ తప్పించుకు తిరగటం మొదలుపెట్టింది. దీంతో అనుమానం వచ్చిన బాధితులు వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా జ్యోతిరెడ్డి చేసిన మోసాలు బయటపడ్డాయి. విచారణలో నిందితురాలు మరికొందరి నుంచి కూడా భారీగా డబ్బులు వసూలు చేసినట్లు అంగీకరించింది. దీంతో జ్యోతిరెడ్డిపై బిఎన్ఎస్ చట్టంలో సెక్షన్ 318(4), 316(2), R/W 35తో పాటు చిట్ ఫండ్స్ యాక్ట్ 1982 సెక్షన్ 76 కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు పంపించారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిరణ్యాలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఇంటి సెప్టిక్ ట్యాంక్లో ఆవు దూడ ప్రమాదవశాత్తు పడిపోయింది. ఇది గమనించిన తల్లి ఆవు తన బిడ్డను కాపాడుకునేందుకు తల్లడిల్లిపోయింది. పెద్దగా అరుస్తూ కన్నీళ్లతో నిర్మాణంలో ఉన్న ఆ సెప్టిక్ ట్యాంక్ చుట్టూ ప్రదక్షిణాలు చేసింది. అటువైపుగా వెళ్తున్న స్థానికులు ఆవును చూసి చూడనట్టుగా వెళ్లిపోవడంతో ఆవేదనతో మరింత గుక్క పెట్టి అరిచింది. ఇది గమనించిన ఓ వ్యక్తి ఆవు ప్రదక్షిణ చేస్తున్న స్థలానికి వెళ్లి చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్థానికుల సహాయం కోరిన ఓ యువకుడు తాళ్ల సహాయంతో ట్యాంకులో పడిపోయిన దూడను అతి కష్టం మీద సురక్షితంగా బయటకు తీశారు. బిడ్డ క్షేమంగా బయటకు రావడంతో తల్లి ఆవు సంతోషంతో గంతులేసింది. తన బిడ్డను ప్రాణాలతో కాపాడిన స్థానికులకు ముందు కాళ్ళతో మోకరిల్లి ధన్యవాదాలు చెప్పుకుంది ఆ ఆవు. బిడ్డ కోసం తల్లి ఆడటం, తల్లి ప్రేమ. ఆపరేషన్ సింధూర్ నిలిపివేతపై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను భారత్ తన సొంత నిర్ణయం మేరకు నిలిపివేసిందని ఆయన అన్నారు. కానీ అవసరమైతే సుదీర్ఘ యుద్ధానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఏఎన్ఐ నిర్వహించిన నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 2.0లో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ నిలిపివేత వ్యూహాత్మక నిర్ణయమేనని అన్నారు. కానీ సామర్థ్యం లేక నిలిపివేయలేదని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ మన సాయుధ దళాల సమైక్యతకు ఒక ఉదాహరణ అన్నారు. మన త్రివిధ దళాలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ప్రశంసించారు. సొంత నిబంధనలు, నిర్ణయం ప్రకారమే సరైన సమయంలో దానిని ముగించామని తెలిపారు. ఇది మనం స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమని పునరుద్ఘాటించారు. పాకిస్తాన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్ర బిందువు అని రాజ్నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదం కేవలం దేశ వ్యతిరేక చర్య మాత్రమే కాదని, దానికి బహుముఖ కోణాలు ఉన్నాయని అన్నారు. దానిని కూకటి వేలతో పెకలించాలని ఆయన పిలుపునిచ్చారు. పాకిస్తాన్ అనునిత్యం ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తోందని ఆరోపించారు. భారత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రమైతే పాకిస్తాన్ మాత్రం తీవ్రవాదానికి కేంద్ర బిందువని రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. కవిత పార్టీకి తెలంగాణ రక్షక సేన అనే పేరును ఖరారు చేస్తూ సిఇసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు బంజారాహిల్స్లోని కవిత నివాసానికి వెళ్లి అధికారిక లేఖను అందజేశారు. ఈ నెల 25న మేడ్చల్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో కవిత తన కొత్త పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సభలో పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా వెల్లడించారు. అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆ పేరుకు బదులుగా తెలంగాణ రక్షక సేన పేరుకు ఆమోదం తెలిపింది. ఈ పేరును కవితకు కేటాయిస్తున్నట్లు ధృవీకరిస్తూ ఎన్నికల సంఘం పంపిన లేఖతో ఆమె పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఒక కీలక ఘట్టం పూర్తయింది. ఈ అధికారిక ఆమోదంతో కవిత తన రాజకీయ కార్యకలాపాలను తెలంగాణ రక్షణ సేన పేరుతో ముందుకు తీసుకెళ్లనున్నారు. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ అంటే కేవలం అక్రమ నిర్మాణాల కూల్చివేతకు చిహ్నం మాత్రమే కాదు, అది ఇప్పుడు ఒక స్టైల్ స్టేట్మెంట్గా మారిపోయింది. రాజకీయ సభల నుంచి పెళ్లి వేడుకల వరకు బుల్డోజర్ల హవానే కొనసాగుతుంది. తాజాగా డియోరియా జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో వధువు బుల్డోజర్పై ఊరేగి రావటం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. డియోరియా జిల్లా సలేంపూర్ పరిధిలోని ఖఖ్రీ గ్రామానికి చెందిన రాగిని రజ్బార్ వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ముందు జరిగే మట్కోడ్వా వేడుకను అత్యంత విలక్షణంగా నిర్వహించాలని ఆమె నలుగురు సోదరులు నిర్ణయించుకున్నారు. సాధారణంగా ఇలాంటి ఆచారాలకు పల్లెకిలు లేదా కార్లను ఉపయోగిస్తారు. కానీ వీరు మాత్రం ఏకంగా ఒక బుల్డోజర్నే రంగంలోకి దించారు. వధువు రాగిణిని అందంగా ముస్తాబు చేసి పూలతో అలంకరించి పసుపు రంగు బుల్డోజర్ను ముందు భాగంలోని బకెట్పై కూర్చోబెట్టారు. ఆ దృశ్యం గ్రామంలో
వారందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం బుల్డోజర్ మాత్రమే కాకుండా ఊరేగింపు ముందు భాగంలో ఏనుగులు, గుర్రాలు నడుస్తూ రాజాసాన్ని తెచ్చిపెట్టాయి. వెనుక డప్పులు, డీజే సంగీతానికి గ్రామస్తులు, బంధువులు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. గ్రామ వీధుల గుండా ఈ బుల్డోజర్ రథం వెళ్తుంటే జనం తమ ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి మరీ ఈ వింతను ఆసక్తిగా చూశారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు త్వరలో కీలకమైన శుభవార్తలు అందనున్నాయి. ఉద్యోగుల కనీస పెన్షన్ను భారీగా పెంచడంతో పాటు ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించడంపై ప్రభుత్వం ఈపీఎఫ్ను దృష్టి సారించాయి. ఈ మార్పులు అమలైతే కోట్లాది మంది ఉద్యోగులు, కార్మికులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. 7,500కు కనీస పెన్షన్ పెంపు యోజన ప్రస్తుతం ఉద్యోగుల పింఛన్ పథకం ఈపీఎస్ 95 కింద ఇస్తున్న కనీస పెన్షన్ ₹1,000గా ఉంది. దీనిని ఏకంగా 7,500కు పెంచాలనే డిమాండ్ చాలా కాలంగానే ఉంది. కార్మిక సంఘాల నుంచి వస్తున్న ఒత్తిడి, పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదికను తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇదే సమయంలో చందాదారుల ఖాతాలకు 8.25% వడ్డీ రేటును జమ చేసే ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం ఎదురుచూస్తుంది. ఏటీఎం విత్డ్రాయల్స్, రికార్డు స్థాయిలో క్లెయిమ్స్ సెటిల్మెంట్ చందాదారులకు మరింత ఊరటనిచ్చేలా ఏటీఎంల ద్వారా నేరుగా పీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకునే సౌకర్యంపై ఈపీఎఫ్ ఓ కసరత్తు చేస్తోంది. ఇది అమలైతే అత్యవసర సమయాల్లో డబ్బు డ్రా చేసుకోవటం మరింత సులభంగా, వేగంగా కానుంది. మరోవైపు క్లెయిమ్స్ పరిష్కారంలో ఈపీఎఫ్ఓ సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 8.31 కోట్ల క్లెయిమ్స్ను పరిష్కరించింది. అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 6.01 కోట్లుగా ఉంది. ఇందులో 5.51 కోట్ల అడ్వాన్స్ లేదా పాక్షిక విత్డ్రాయల్స్ క్లెయిమ్స్ కావటం గమనార్హం. ఆటోమేషన్, డిజిటల్ ప్రక్రియల ద్వారా క్లెయిమ్స్ పరిష్కార వేగాన్ని ఈపీఎఫ్ఓ గణనీయంగా మెరుగుపరిచింది. సుమారు 71.11% అడ్వాన్స్డ్ క్లెయిమ్స్ను కేవలం 3 రోజుల్లోనే పరిష్కరించింది. ఈ ప్రాప్తి పోర్టల్తో కొత్త సౌకర్యం. ఇటీవలే ఈపీఎఫ్ఓ ఈ ప్రాప్తి అనే కొత్త పోర్టల్ను కూడా ప్రారంభించింది. దీని ద్వారా చందాదారులు తమ పాత యాక్టివ్ లేని పీఎఫ్ ఖాతాలను ఆధారిత యాక్సెస్తో సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. యూఏఎన్తో లింక్ కాని పాత ఖాతాలు ఉన్నవారికి ఈ పోర్టల్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ డిజిటల్ మార్పులతో ఈపీఎఫ్ఓ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా మారుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కవిత కొత్త పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్, కానీ పార్టీ పేరులో మార్పు. ఈపీఎఫ్ చందాదారులకు డబుల్ గుడ్ న్యూస్, భారీగా పెరగనున్న పెన్షన్, ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా. ఆపరేషన్ సింధు నిలిపివేతపై రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు. వి హనుమంతరావుకు కీలక పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. అతని ఇంట్లో ఒక్క పూట భోజనం చేసిన పాపానికి క్షోభ అనుభవిస్తున్న మంగ్లీ సంచలన ప్రకటన.